భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం గాలి అలల కలల చిరునవ్వులతో కదిలినాడు రాల హృదయాల తడి మేటి తడిలా కరుణ గలవరుణుడై కరిగినాడు అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం ఆవిరి మేఘాలే అతని సొంతం మరమరి కలవైరం కాల్చెడి అంగారం వెలుగుల వైభోగం అతని నయనం. వాణినగర్ విజయ వినాయక స్వామి దేవాలయం మల్కాజ్గిరిలో ఈరోజు కిమ్స్ హాస్పిటల్ వారు ఆధ్వర్యంలో టీం విమలాకర్ ఫౌండేషన్ వారు డాక్టర్ ఈ విమలాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యొక్క ఈ ఉచిత టెస్టులు కూడా అద్భుతంగా జరుగుతుంది. జన స్పందన కూడా చాలా బాగుంది మా దేవాలయంలో. డాక్టర్ విమలాకర్ రెడ్డి గారు కుందనయాత్రని ఫౌండేషన్ తోని ఈరోజు ఇక్కడ మల్కాజ్గిరి లోపల మన విజయ వినాయక స్వామి టెంపుల్ లోపల వాళ్ళది ఈరోజు ఇక్కడ పెట్టారు. నియర్లీ ఒక 300 మెంబర్స్ వచ్చారు. వాళ్ళందరికీ స్క్రీనింగ్ కానీ, అల్ట్రాసౌండ్ కానీ, ఈసీజీ కానీ, ఎండోస్కోపీ కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో స్టార్ట్ చేయించారు ఈరోజు. ఇట్ ఈస్ వెరీ గ్రేట్ జాబ్. సారు అసలు చాలా నిస్వార్థంగా ₹1 కూడా తీసుకోకుండా నిస్వార్థంగా ఈ విమలాకర్ రెడ్డి గారు వాళ్ళ ఆర్గనైజేషన్తో ఈరోజు చేయించారు. కుందనయాత్ర అనేది ఇట్ ఈస్ వెరీ గ్రేట్ జాబ్. ఆల్ ది బెస్ట్ కుందనయాత్ర. విమలారెడ్డి గారికి ధన్యవాదాలండి. ఇట్లా ఫ్రీ క్యాంపస్ పెట్టి చేస్తే ఎవరికి ఇబ్బందులు ఉన్నా కానీ తెలుసుకుంటే వేరే హాస్పిటల్కి వెళ్తాకైనా మంచి అవకాశం ఉంటుంది. ఇటువంటి క్యాంపులు పెట్టడం వల్ల ప్రజానికానికి కూడా ఒక అవేర్నెస్ వస్తుంది. ఇది చాలా మంచి ఆలోచన. డాక్టర్ గారికి నిజంగా ధన్యవాదాలు చెప్పాలండి. మన కుంజరా యాత్ర వాళ్ళు విమలాకర్ రెడ్డి గారు ఇక్కడ ఒక ఉచిత జీర్ణ క్రియ యొక్క క్యాన్సర్ యొక్క గురించి కనుక్కోవడం కోసం అన్ని సబ్జెక్ట్స్ పెట్టారండి. ఇక్కడ కంప్లీట్గా ప్రతి చెస్ట్ బ్లడ్ కాడి నుంచి స్కానింగ్, ఎండోస్కోపు ఒక 30,000 ఖర్చు పెట్టి మనం బయట తెప్పించుకునేవన్నీ ఇక్కడ ఆయన పుణ్యమాని ఇక్కడ అందరికీ ఫ్రీగా జరుగుతుందండి. కార్యక్రమాలు ఇలాంటివి చేస్తూ ఉండాలని, వాళ్ళకి భగవంతుడు ఆశీర్వాదం ఉండాలి అని కోరుకుంటూ ఈ టీం కుంజరా యాత్ర టీం కోఆర్డినేటర్ అయిన విమలాకర్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ కుంజరా టీమ్. థ్యాంక్స్ ఫర్ కుంజరా టీమ్. థ్యాంక్ యూ ఫర్ కుంజరా టీమ్స్. థ్యాంక్ యూ ఫర్ డాక్టర్ విమలాకర్ రెడ్డి గారు. డాక్టర్ విమలాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్ టు కుంజరా యాత్ర టీమ్. కదిలినాడు